నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నూజెండ్ల ప్రజా దర్బార్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవి. సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ అన్న ఎమ్మెల్యే. ఉప్పరపాలెం గ్రామానికి మంచినీరు అందించాలని సిపిఐ డిమాండ్. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం పరిష్కారం చేయాలని వినతి. డంప్ సైట్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని నూజెండ్ల మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరైన చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. దర్బార్లో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్న జీవి వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రజా దర్బార్లు పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించారు. వేలాది మందికి ప్రజా సమస్యలు పరిష్కరించినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. అందుకే ఆయన బాటలో మేము ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం ఈ ప్రజా దర్బారు పెట్టాం. ప్రతి సోమవారం ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్కి వెళ్తాం. అక్కడ ఆ మండలంలో ఉన్న ప్రజలందరి సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా మేము ముందుకెళ్తాం. ఈ ప్రజా దర్బారులో వచ్చినటువంటి అప్లికేషన్ని అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో పరిశీలించి ప్రతి సమస్యని పరిష్కరించి ప్రజలకి కొండంత అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎవరైతే ప్రజా సమస్యల్ని నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి అధికారుల మీద కూడా సీరియస్గా చర్యలు తీసుకుంటాం. ఎక్కువ మంది అధికారులు మళ్ళీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఈరోజు నడుం బిగించారు. చంద్రబాబు గారి పాలనలో, ఎన్డీఏ పాలనలో ఖచ్చితంగా బాగా పనిచేసే అధికారులకి కొండంత అండగా ఉంటాం. ఈ ప్రజా దర్బారు యువ నాయకుడు నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి సోమవారం ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రజా సమస్యల్ని ప్రజా దర్బార్ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా నేను వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి మేము తోడుంటాం, మేము కొండంత అండగా ఉంటాం. అట్లాగే అధికారులు కూడా బాధ్యతగా పనిచేసి మీ సమస్యలు పరిష్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. స్థానిక సంస్థల నిధులు, గ్రామ సీమల అభివృద్ధి చేయాల్సిన నిధులు, పంచాయతీకి వచ్చిన నిధులు, మున్సిపాలిటీలకు వచ్చిన నిధులు, వాటిని ఎందుకు పక్కదారి పట్టించారో ఈరోజు ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం మీరు నిధులు ఇవ్వాల్సింది పోయి ఉన్న నిధులు పక్కదారి పట్టించారు. ఇది దుర్మార్గం కాదా? అందుకే ప్రజలు వైఎస్ఆర్ పాలన, దుర్మార్గ పాలన మాకొద్దు, ఈ జగన్ ప్రభుత్వం మాకొద్దని చీకొట్టి పంపించారు. ఇంకా బుద్ధి రాల. తప్పులు సరి చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చెత్త మీద పన్ను ఎందుకు వేసారు ఆలోచించండి. ఇసుక బ్రాందీ విస్కీల్లో ఎందుకు దోచుకున్నారు? మీ బ్రాందీ విస్కీలు దాగి, నాసి రకం బ్రాందీ విస్కీలు దాగి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ఎవరు బాధ్యులు? మీరు కాదా? అందుకే ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకొని పద్ధతి మార్చుకోండి. ప్రజలకి క్షమాపణ చెప్పండి, అభివృద్ధికి సహకరించండి, మంచి సూచనల సలహాలు చెప్పండి. అంతేగాని పోరుబాట అని చెప్పేసి ఆ రోజు మీరు అభివృద్ధి చేయకపోగా ఈరోజు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి అడ్డంకులు సృష్టించే వాళ్ళకి ప్రజలు గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ. చీఫ్ విప్ గా ఎన్నికైన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నవభారత్ నగరాల్లో జరిగిన అభినందనలో నోబెల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం సన్మానించారు. ఎన్టీఏ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జీవి హామీ ఇచ్చినట్లు సంఘ సభ్యులు పేర్కొన్నారు. వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామంలోని పేద ప్రజలకు మంచినీటి కుళాయిలు, పైపుల ద్వారా వెంటనే పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నుండి గ్రామ ప్రజలకు మంచినీరు అందటం లేదని, త్రాగునీరు సరిగా లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నాగరికత చెందిన ప్రాంతాలలో గ్రామం పక్కనే చెరువు ఉండి నీరు అందించే అవకాశాలు ఉండి మంచినీరు కూడా అందించలేని గత వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. నేడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దీనిపై స్పందించి వెంటనే ఆ గ్రామానికి మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని అర్జీలు పెట్టుకున్న 300 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు ఉలవలపూడి రాము, పిన్నిబోయిన కె మల్లికార్జునరావు, దుర్గమ్మ, అరుణ, కాసమ్మ, పద్మ, సుజాత, రమణమ్మ తదితరులు మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. సంతమాగ్లూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినిలు కరాటే, కుంగ్ఫు పోటీలలో సత్తా చాటారు. ఆదివారం పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ జాతీయ స్థాయి కరాటే, కుంఫు పోటీల్లో విద్యార్థినిలు 6 గోల్డ్, 3 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్ సాధించి ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నారు. విజయాన్ని పురస్కరించుకొని విజేతలను పీటీతో పాటుగా కోచ్ అఖిల్ ను, అడ్రోడ్ ఎస్ఐ ఎస్ఓ శ్రీలతతో పాటు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. వినుకొండ పట్టణం మార్కాపురం రోడ్లో పసువులేరు బ్రిడ్జి నందు ఉన్న తాత్కాలిక డంప్ సైట్ ను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ నేడు తనిఖీ చేపట్టారు. పట్టణంలో శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించామని, పారిశుద్ధ్య విభాగంకు ఉన్న సంక్లిష్టతను గుర్తించి పుష్ కార్ట్స్ రిపేర్స్, డంప్ యార్డ్ ప్రక్షాళన, పట్టణ శివార్ల పరిశుభ్రత, మేజర్ డ్రైన్లలో డిసిల్టేషన్, ఆవుల కుక్కల బెడదలపై చర్యలను తీసుకుంటున్నామన్నారు. వినుకొండ మున్సిపాలిటీకి ఆధునీకృతంగా శాశ్వతమైన డంప్ యార్డ్ స్థలం కేటాయించకపోవటం, ప్రైవేటు వ్యక్తులు డంప్ యార్డ్ స్థలంపై మున్సిపల్ కార్యాలయంకు వచ్చి మెమోరాండం సమర్పించటం, డంప్ యార్డ్ వద్ద తరచూ ఆక్షేపణలు చేస్తూ మున్సిపల్ వాహనాలకు అడ్డుకట్టలు వేయటం, పలుమార్లు డంప్ యార్డ్ స్థలాలను మార్చటం వంటి డంప్ యార్డ్ సమస్యల నడుమ పట్టణ పరిశుభ్రత కొనసాగుతుందని, శాశ్వత ప్రతిపాదికను మున్సిపాలిటీ డంప్ యార్డ్ కొరకు స్థల సేకరణ నిమిత్తం ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.